రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సామాజిక ఆర్థిక రాజకీయ కులగణనలో రాష్ట్ర కురుమలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కులగణన సర్వే కమిటీ వైస్ చైర్మన్ మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య కురుమ సమాధానం చెప్పాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేత డాక్టర్ జంగిటి కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న కురుమలు కులగణనలో కేవలం 7,95,000 మాత్రమే ఉన్నారని పేర్కొనడం జరిగిందని తెలుపుతూ డాక్టర్ కమలాకర్ మరి కురుమలకు ఎక్కడ జరిగింది మోసం? గొప్ప మేధావి కులగణన సర్వే కమిటీ వైస్ చైర్మన్ కంచ ఐలయ్య కురుమ సమాజానికి వివరించాలని డిమాండ్ చేశారు. బుధవారం నాడు డాక్టర్ జంగిటి కమలాకర్ కురుమ రూపొందించిన వీడియోలో తనదైన శైలిలో వివరిస్తూ వీడియోను మీడియాకు విడుదల చేశారు. లెక్కల్లో ఇంత తేడా ఎలా వచ్చింది? దీనిపై నిగ్గు తేలాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం పెద్దలు కురుమల అభ్యున్నతికి ఆర్థిక వనరుల కోసం ఎనలేని కృషి చేస్తుంటే కొంతమంది పనిగట్టుకుని విమర్శలు చేయడం తగదని కమలాకర్ హెచ్చరించారు. విమర్శలు మానుకుని కాలానికి జరిగిన అన్యాయాన్ని కలిసి ఎదిరిద్దామని కూడా ఆయన వివరించారు. మరి డాక్టర్ జంగిటి కమలాకర్ కురుమ మాట్లాడితే విషయాలన్నీ ప్రతి కురుమ బిడ్డలు వినాల్సిందే. మరి మాట్లాడుతున్నారు. అదే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ LLB PhD చేసి హాస్టల్లో ఉన్న పరిస్థితులను చాలా రోజుల నుంచి చూసినా ఒక హాస్టల్ ఉంటేనే సరిపోదు, ఆర్థిక వనరులు కూడా ఉండాలి, ఖచ్చితంగా ఆర్థిక వనరులు సమకూరాలి. ఆ విధంగా ఉండాలంటే మన కోకాపేట బిల్డింగ్ ఇలా ఓన్లీ విద్యార్థుల అవకాశాల కోసము అవసరాల కోసం ఇచ్చిన భవనం అని అందరు అంటున్నారు. కానీ ఒక హాస్టల్ దర్వాజాలు తీసుకొని కూర్చుంటే కాదు, మన అందరికీ హాస్టల్ ఉంటేనే సరిపోదని చెప్పేసి మేము చాలా రోజులు యూనివర్సిటీలో ఉండి ఇలా భారతదేశంలోనే టాప్ 10లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఎన్నో అవకతవకాలు ఏర్పడుతున్నాయన్న. ఒక హాస్టల్తోనే సరిపోదు, ఆర్థిక వనరులు ఉండాలని నేను ఇంటలెక్చువల్ ఫోరం తరపు నుంచి మా యూనివర్సిటీ విద్యార్థుల తరపు నుంచి ఇవాళ మన యజ్ఞ మల్లేశ్వర మాట్లాడి సంఘం తరపు నుంచి ఎంతో మంచి మన విషయం బయటికి ఇప్పారు. ఆ విషయాన్ని ఇలా 33 జిల్లాల నుంచి మా యూనివర్సిటీ విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారు. రేపటి నుండి అదే పనిలో ఉంటాం. మేమంతా యూనివర్సిటీ విద్యార్థులము ఉస్మానియా యూనివర్సిటీ ఇంటలెక్చువల్ ఫోరం తరపు నుంచి కూడా కోకాపేట బిల్డింగ్ మేమందరం మద్దతు కలుపుతున్నామని చెప్తున్నామన్నా. జై కుర్మ, జై కుర్మ. కులానికి శనార్థి తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జంగిటి కమలాకర్ కుర్మ. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక మరియు రాజకీయ కులగణనలో భాగంగా రాష్ట్రంలో వివిధ కులాల జనాభా వివరాలు సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కుర్మ సమాజానికి సంబంధించిన జనాభా లెక్కలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుర్మ సమాజం అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా జనాభా ఉన్నట్లు భావిస్తుండగా అధికారిక లెక్కలలో మాత్రం 7,95,000 మాత్రమే చూపించడం జరిగింది. ఇంత తేడా ఎలా వచ్చింది? అసలు సర్వే విధానం ఏమిటి? వర్గీకరణలో ఏమైనా మార్పులు జరిగాయా? వంటి ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సర్వే కమిటీకి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు కుర్మ సమాజానికి సంబంధించిన వ్యక్తి మరియు గొప్ప మేధావి అయినప్పటికీ కుర్మల జనాభా ఉన్నదానికన్నా తక్కువ చేసి చూపించడం పైన కుర్మ సమాజం ఐలయ్య సార్ సమాధానం కోరుతుంది. ఇప్పుడు యావత్ మన కుర్మ జాతి మొత్తానికి అన్యాయం జరిగింది. మన కుర్మ కులం ఉన్నత జనాభా కన్నా తక్కువ చేసి చూపించడం పట్ల మనం అందరం సంఘటితమై పోరాటం చేయాలి. లేకపోతే మన జాతి ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మన కుల పెద్దలు మన సమాజం కోసం కొన్ని ఆర్థిక వనరులు సమకూరుస్తుంటే కొందరు వారిపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. కుల పెద్దలు పనిచేస్తున్న వారిపైన విమర్శలు ఆపి జాతిని అమ్ముకుంటున్నారు, జాతిని తాకట్టు పెడుతున్నారు, ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. దయచేసి వారిపై విమర్శలు ఆపండి. మనని రాజకీయంగా అణిచివేస్తున్న వ్యక్తులపై, కుట్ర చేస్తున్న వ్యక్తులపై మనం అందరం కలిసి పోరాడుదాం. మనం ఎంతో మనకంతా అనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. నిజానికి తెలంగాణలో కులగణన పారదర్శకంగా జరిగి ఉంటే తెలంగాణ ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కులగణన లిస్టును అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నాను. జై కుర్మ, జై తెలంగాణ.